ओम हरिः राजाय श्रवणोऽथदातं कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं बोध्यं स्वराज्यं वैराज्यं आरमे शीरे गच्छरे भूते व्याधिग्रस्थे कलेधरे औषधं जाह्नवीतोऽयं वैद्यो नारायणो हरिः। అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ కంటావూరు మనం ఆలయ బీసీ కాలనీ గంగమ్మ గుడి ఆలయ తరపున కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. పోయిన నెల పౌర్ణమి పూజకి కార్తీక దీపం వెలిగించినాము. ప్రతి ఒక్క నెల పౌర్ణమికి దీపం వెలిగిస్తామని చెప్పినాము. ఈ నెల 3వ తేదీ వస్తుంది దీపము. ఈ పౌర్ణమి రోజు ఊంజల్ సేవ ఉంటుంది. ఈ 3వ తేదీ దీపము వెలిగిస్తాము. అట్లే ఊంజల్ సేవ ఉంటుంది. ప్రతి ఒక్క నెల పౌర్ణమికి ఊంజల్ సేవ 6 గంటలకి దీపం జోలా దీపం వెలిగిస్తాము. దీపం అయినాకనే అమ్మవారికి ఊంజల్ సేవ జరుగుతుంది. ఈ ఊంజల్ సేవ విశేషం ఏమంటే, ఊంజల్ సేవలు వచ్చి కలుసుకొని మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉంటాను, మీకు పెళ్లి కాని వాళ్ళకి, బిడ్డలు లేని వాళ్ళకి మీ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంటానో ఈ ఊంజల్ సేవలు వచ్చి కలుసుకొని అమ్మవారికి దీపం వెలిగించేసి మీ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఈ కోరికలు నెరవేరుతుంది అనేసి మేము గంగమ్మ గుడి ఆలయ తరపున తెలియజేసుకుంటాము. చాలామంది మొక్కుకొని పోయినారు, అందరికీ జరిగింది. దాదాపు 8 నెలల 11 మందికి మంచి కార్యాలు జరిగింది. అందరూ బాగున్నారు. వాళ్ళు మొక్కుని పోయిన మొక్కుబడి అన్నీ చెల్లించినారు. అందువల్ల ప్రతి ఒక్క భక్తులు, చుట్టుపక్కల ఉండే వాళ్ళ భక్తులు మొత్తం వచ్చి ఈ పౌర్ణమి పూజకి కలుసుకొని మీ బాధలు, మీ కోరికలు కోరుకోవాల్సిందిగా గంగమ్మ గుడి తరపున వేడుకుంటా ఉన్నాము. అట్లే ఈ 65 మందిని ఓంశక్తి మాల వేసుకొని మేము 11 బస్సుల మేల్మరువత్తూరు పిలుచుకొని పోయినాము. మేల్మరువత్తూరు, చిదంబరం, రామేశ్వరం, కన్యాకుమారి, పళని ఈ అందరూ 565 మంది అందరూ మాకు భక్తులు అందరూ చాలా మంచిగా సహకరించినారు. ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ చోటు లేకుండా ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం వల్ల ఈడ ఎట్లా బయలుదేరినారో అట్లే మళ్ళీ పిలుచుకొచ్చి ఈడ వదిలేసినాము. అంతా గంగమ్మ ఆశీర్వాదం వల్ల అన్నీ మంచి రకంగానే జరిగింది. ఆ గంగమ్మ తల్లి ఉంది, మేము నమ్ముతా ఉన్నాము. ప్రతి ఒక్క భక్తులు నమ్మాలనేసి మేము మా మీడియా సోదరు తరఫున ప్రజలకు తెలియచేయాలనేసి ఈ ముందడుగు వేసుకొని మేము వస్తున్నాము. మీరు వచ్చి గంగమ్మ తల్లిని వేడుకొని ఆమె మొక్కుబడికి ఏమన్నా మీరు మొక్కొని పోతే ఖచ్చితంగా జరుగుతుంది. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం తరపున అందరికీ, భక్తాదులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభం కావున మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మను
పెళ్లి కూతురు అలంకారంలో అలంకరించినాము. భక్తాదులందరికీ ఈరోజు అమ్మవారు పెళ్లి కూతురు అలంకారంలో దర్శనమిచ్చినారు. అందరికీ ఆశీస్సులు ఇచ్చి ఉదయం నుంచి చాలామంది తండాలుగా అమ్మవారి యొక్క దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఆలయం తెరిచి ఉంది. భక్తాదులందరూ విరివిరిగా తండాలుగా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి యొక్క ఇంచిత మనోవాంఛిత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకునేదానికి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. అలానే మనము ప్రతి పౌర్ణమి సందర్భంగా జ్వాలాదీపము అనే ఒక కార్యక్రమం ప్రారంభించి ఉన్నాము. అది జ్వాలాదీపం ఏమంటే మనకు అజ్ఞానంలో ఉండేదాని నుంచి మనకు ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు ఏంటంటే ఒక దేవుని యొక్క కాంతి పుంజము మనకు మన యొక్క శక్తి కానీ మన యొక్క మానసిక రుగ్మతలు కానీ శరీరంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీలు కానీ మన చుట్టుపక్కల మన గ్రామంలో కానీ మన దేవస్థానం పరిసర ప్రాంతాలు మన గ్రామం కానీ మన గ్రామం సస్యాభివృద్ధి మరియు పాడి పంటలు ఆవుల యొక్క పోషణ మరియు ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులకి కానీ ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రతి ప్రజలకి యొక్క ఆరోగ్యము వారి యొక్క మానసిక రుగ్మతలు వారికి ఏదైనా కార్యక్రమాలు వెనుకంజు పడతా ఉంటే ఈ జ్వాలాదీపం కారణంగా వారికి అన్నీ ముందుకు సాగుతూ వారి యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగుని చూస్తారు. కావున మనం ఈ జ్వాలాదీపం కార్యక్రమం అయితే ప్రారంభించి ఉన్నాము. ఈ జ్వాలాదీపం వలన ఎవరికైతే ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటే వారికి వారి యొక్క కోరికలు మనోవాంఛితాలు దీర్ఘకాలంగా ఏవైతే విఘ్నాలు ఉంటాయో అలాంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి అనే విశ్వాసంతో అమ్మవారిని జ్వాలలో కొలిస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అలానే మనం గుంజల్ సేవ ప్రతి పౌర్ణమికి మనం గుంజల్ సేవ అనే కార్యక్రమం చేస్తున్నాము. ఆ గుంజల్ సేవ కార్యక్రమము ఎందుకు చేస్తామయ్యా అంటే అమ్మవారు యొక్క ప్రసన్నమూర్తిని మనం పూజ చేసేదానివల్ల అది పౌర్ణమి తిథి ఎందు కానీ అమావాస్య తిథి ఎందు కానీ మన గ్రామ దేవతను కొలచడం వలన మన యొక్క శరీరంలో కానీ మన యొక్క ఇంటిలో కానీ ఏదైనా రుగ్మతలు అంటే వ్యాధులు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కావచ్చు, అప్పటికప్పుడు వచ్చే వ్యాధులు కావచ్చు, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా తొలగిపోయి వారి యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే వారి యొక్క దీర్ఘకాలికమైనటువంటి కోరికలు ఫలించి వారి యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయనేసి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తాదులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తాదులందరికీ వారి యొక్క కామితార్థాలు అంటే వారి యొక్క కోరికలు ఫలించి అమ్మవారికి మొక్కు తీసుకుంటున్నారు. అలానే మన చైర్మన్ అన్న మురుగన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అంతా ప్రోత్సాహాన్ని ఇచ్చి అదేవిధంగా పాల్గొన్న భక్తాదులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ మన కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత భక్తాదులకి అన్నదానం కూడా మురుగన్ అన్నగారు అన్నదానం కూడా ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యార్థము సకల సౌకర్యాలు పరుస్తూ ఆలయం అభివృద్ధి చేస్తున్నారు. అన్నగారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆ తిరుపతి గంగమ్మ ఆ మారమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ప్రతిష్టతే రోచమానః ఆయుష్యమానః